ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించిందని కందుకూరు ఎమ్మెల్యే ఇండూరు నాగేశ్వరరావు అన్నారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా కందుకూరు పట్టణంలో శనివారం ఎమ్మెల్యే ఇండూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో ర్యాలీ ప్రదర్శించి జై బోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో దేశభక్తి చాటుకున్నారు. ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో దేశ భద్రతపై మన నమ్మకం మరింత బలపడిందన్నారు. కందుకూరు పట్టణంలో తిరంగ యాత్రకి ఇచ్చేసినటువంటి కందుకూరు కుటుంబ సభ్యులకు సోదరి సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ తిరంగ యాత్ర ముఖ్య ఉద్దేశం మన సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది. ఎన్నో విధాలుగా అనేక రకాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆ రోజు ముంబై హోటల్ మీద దాడి చేయడం, అలాగే పార్లమెంట్ మీద దాడి చేయడం, అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దిల్సుఖ్ నగర్లో దాడులు చేయడం, వాళ్ళని అదే పనిగా పెట్టుకొని నిన్న వాళ్ళ భార్యల ముందే వాళ్ళ భర్తలను చంపుతూ ఉంటే అంతా కర్కశంగా వాళ్ళు వ్యవహరించారో మనందరం కూడా చూసిన పరిస్థితి. ఎవరైనా పౌరులుగా దాన్ని చెల్లించిపోయే పరిస్థితి. భారతదేశం అంతా కూడా కులాలు మతాలు పక్కన పెట్టి భారతదేశం అంతా కూడా ఒకటిగానే నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికి ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ చేశారో మన గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే మన రక్షణ శాఖ మంత్రి గారు, ఏ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఒకే నినాదం ఏమైనా కానీ మనం అలా రివర్స్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి భారతీయులందరూ కూడా ఒకే మాటతో ఆపరేషన్ సింధూర్ చేయడం, అందుట్లో ఇద్దరు మహిళలతో చేసి భారతదేశం సత్తాని చాటినటువంటి ముందు సైనికులకి మన అందరం కూడా భారతీయులుగా వాళ్ళకి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి దానిలో భాగంగానే ఈరోజు ఈ తిరంగ యాత్ర చేయడం. మనందరం కూడా భారతీయులం ఫస్ట్, కులాలు మతాల తర్వాత మనందరం కూడా ఈ దేశం కోసం మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎప్పుడు కూడా పక్క దేశం గోలికి ఎక్కడ కూడా పోలేదు. మనల్ని కావాలని రెచ్చగొట్టి మనం ఏదో చేతగానిలాగా వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మరీ మితిమీరిపోయే పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లోనే మన దేశ ప్రధాని గారు వాళ్ళకి మనం ఏందో తెలియాలని చెప్పి నిరూపించడం జరిగింది. మన అందరం కూడా భారతీయులందరం ఒకటే అని చెప్పి ఒకే నినాదంతో మన అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకి సోదరి సోదరులందరికీ
పత్రికా సోదరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.